కానీ మాకు అడ్డం రాకండి, మాకు అడ్డం ఉండకండి.
రాజేష్ వీడియోనా కెమెరానా ఇక్కడ చూడండి ఫోటోలు కానీ మడలు కానీ పట్టుకోకుండా నిలవడం सहस्रपादाक्षि शिरोरुबाहवे सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। ओम सर्वप्रयासो परिपालयन्ताने महादेवमहिमैषा ओम भद्रं नो अभिवादयमनः। ओम सयेतां स्वस्तिर्भवतु। ओम सयेतां शान्तिर्भवतु। ओम सयेतां पूर्णं भवतु। ओम शान्ति పరమేశ్వర మల్లేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం ఆశీస్సులు మనందరికీ కూడా ఆయురారోగ్యములతో సహా అతి విజ్ఞాన యోగ వైరాగ్యులు ప్రసాదించి సర్వదా మనందరినీ రక్షించుగాక. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినామధీతమస్తు మా విద్విషాహిః. ఓం శాంతి శాంతి శాంతి. పరమేశ్వర స్వామి దేవాలయానికి ఇక్కడికి ఆహ్వానించినందుకు కమిటీ మెంబర్స్కి, అదేవిధంగా గోపాల్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. చర్చల నుండి విశేషంగా మున్సిపల్ చైర్మన్ గారికి, అదేవిధంగా మార్కెట్ చైర్మన్ మనసులో పెట్టుకోకుండా చెప్పి నేను మాట్లాడాలనుకున్నా నేను మాట్లాడుతున్నాను. నేను అదే చెప్తామనుకున్నా మీరే ముందే దాని గురించి ప్రస్తావన తీసుకుపెట్టారు. గతంలో దేవుని అందులో ఉండాలి. ఆ రోజు ధ్వజస్తంభం కోసం నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఆ రోజు ఒప్పుకున్నాను ధ్వజస్తంభం ఇస్తానని చెప్పి, నాకు కొన్ని రాజకీయ కార్యక్రమాల వల్ల వాళ్ళు ఏమనుకున్నారో ఏమో కొంతమంది రాజకీయ నాయకులు నన్ను ఇక్కడ రానివ్వద్దు, వస్తే అందులోనేమో పెద్ద నాయకులు అయితేనేమో అని చెప్పి ఆ రోజు మీ పైన ఒత్తిడి తెచ్చి మీకు 50 లక్షల రూపాయలు గుడికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దానివల్ల మీరు దేవుని కోసం 50 లక్షలు వస్తే డెవలప్మెంట్ అవుతుందని చెప్పి కూడా ఆ రోజు నాతో మాట్లాడిన తర్వాత నన్ను రావద్దని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అయినా నేను బాధపడలేదు. ఎందుకంటే ఈ రోజు ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా నన్ను గెలిపించి ఆ రోజు అన్నాను. పరమేశ్వరుడు ఇక్కడ శివరాత్రి నాడు వచ్చినప్పుడు కూడా ఆ రోజు మొక్కుకోవడం జరిగింది. ఎమ్మెల్యేగా ఖచ్చితంగా వస్తాను. ఈ రోజు ఆ దేవుని అనుగ్రహంతో, ఆ దేవుని ఆశీర్వాదంతో మీతోనే మళ్ళీ నన్ను పిలిపించి ఈ ముఖద్వారానికి చేసినందుకు అదంతా దేవుని మహిమలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే, రాజకీయాలు ఎప్పుడు కానీ గుడ్లకు కానీ లోపలికి వచ్చినప్పుడు రాజకీయాలను బయట వదిలేసి రావాలి. కొంతమంది వాళ్ళ రాజకీయాల కోసం దేవుని గుడ్లను కూడా ఉపయోగపెట్టుకుంటారు. కానీ మీకు నా సలహా ఒకటి ఏంటంటే, ఇది ఒకటే అంతటా ఏ పార్టీ అయినా ఉండండి, అటు బీఆర్ఎస్ ఉండండి, అటు బీజేపీ ఎవరైనా ఉండండి, కావాలంటే వాళ్ళు ముందు పిలవండి, నన్ను తర్వాత పిలవండి, నేను ఏం తప్పనుకోను.
ఎందుకంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు భక్తితో రావాలి కానీ వేషాలు పెట్టుకుని ఒకరిపైన రాజకీయాలు చేసేదాన్ని మాత్రం ఎవరు ఒకటి రావద్దు. కాబట్టి నాకు ఏం తప్పు ఏమి అనుకోను. మీరు ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు చేయాలంటే ఈజీ కాదు. అందరూ ఏమనుకుంటున్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు, మెంబర్స్ కట్టిస్తారు కదా, వాళ్ళు ఎంత కట్టిస్తారు అంటారు. ప్రతి అడుగు ఇటుక పెట్టినప్పటి నుంచి ద్వారం కట్టాలంటే ఎంత అవసరం మీరు పడుతున్నారో దానికి నిధులు కావాలి. అందరినీ అడుగుని దేవుని కోసం అని చెప్పి చేస్తారు. దేవుడు అనుకోరు, వీళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటారు. అందరికీ ఒకటి అర్థం చేసుకోవాలి. ముందుకు వచ్చి దేవుడు వీళ్ళతో పని చేయించుకుంటే వీళ్ళ పైన ఎంత దేవుని ఆశీర్వాదం ఉందని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించాలి. దేవుడు ఎవరిలో జీవించిన ఆయన నిర్ణయించుకుంటారు. మనం ఏదో చేయాలంటే జరగదు. ఆ రోజు నేను చేయాలనుకున్నా నేను చేయలేకపోయినాను. కానీ ఈ రోజు మళ్ళీ ఆ దేవుడు నాతో ఇక్కడ శంకుస్థాపన చేపిస్తున్నాడంటే ఆ దేవుని రాక అని చెప్పి కూడా మీకు తెలియజేస్తుంది. ఇంతకుముందు 7 సంవత్సరాలకి రాలేదని చెప్పి కూడా చెప్పడం జరిగింది. గతంలో 50 లక్షల రూపాయలు మంజూరయ్యని చెప్పి కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అది నేను మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నా, పాత గవర్నమెంట్ మన శాంక్షన్ అయిందా లేదా అని చెప్పి. మీరు రండి, ఖచ్చితంగా ఎండోమెంట్ మినిస్టర్ వెళ్దాము, వాళ్ళని నిధులు తెచ్చుకున్నాము. ఈ సిసి రోడ్ మాత్రము ఫండ్స్, కాన్స్టిట్యూయెంట్ డెవలప్మెంట్ ఫండ్స్, సెపరేట్ ఫండ్స్ వస్తాయి మా ఎమ్మెల్యేకి. ఆ ఫండ్స్ నుండి మీకు సిమెంట్ రోడ్ నేను శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తాను. ఎస్టిమేషన్ చేయండి, ఖచ్చితంగా నా నిధుల నుంచి ఇస్తానని చెప్పి తెలియజేస్తాను. చాలా సంతోషం. కార్యదర్శి గతంలో చాలా సంవత్సరాలుగా శిథిలావస్థ చేసుకున్న చేతులు మరి ఈరోజు ఇంత బ్రహ్మాండంగా అభివృద్ధి కావడం చాలా సంతోషం. ఇది మొదలు పెట్టడానికి కారణం ఇక్కడే ఉన్నాము. గంజలో సేట్లు ముఖ్యంగా పరశవేది గారు మిగతా వాళ్ళందరూ కలిసి ఒకరోజు గంజలో మాట్లాడే సందర్భంగా ఈ మీనాంబరం ఆలయాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు గత చాలా రోజులుగా, దాన్ని అభివృద్ధి చేస్తే బాగుంటుందని వాళ్ళు అడగడం, వాళ్ళు వెంబడే కమిటీ వేసుకుంటే దాన్ని పూర్తిగా సహకరిస్తామని చెప్పడం జరిగింది. ఆ కమిటీ వేసుకొని సరే కమిటీ వాళ్ళు కష్టపడరు కాబట్టి ఇంత దూరం వచ్చింది. కానీ గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోలేకపోయారు. గతంలో చాలా సంవత్సరాలుగా ఎన్నో శిథిలావస్థలు ఉండేది. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది, టీడీపీ గవర్నమెంట్ ఉండేది, చాలా మంది ఎమ్మెల్యేలు వచ్చి పోయింది, కానీ నాయకులు పట్టించుకోలేదు. మరి ఈ ఆలయం చాలా ప్రసిద్ధిగాంచిన ఆలయం. శివలింగాల్లో దేశంలోనే ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయం ఇది. మరి ఈ ఆలయానికి ఒక జడ్కలనే కాదు, మన మామనాడు జిల్లానే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చి ఇక్కడ భక్తులు తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఆ భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించడానికి ఇక్కడ కమిటీ వాళ్ళు పనిచేయడం జరిగింది. ఏదైనా మొదలు పెట్టడం ఇంపార్టెంట్. మొదలుపెట్టి అడుగున అండగా సహకారం ఉన్నాం కాబట్టి ఇంత దూరం వచ్చింది. లేకుంటే ఒక అడుగుల ముందు పడేది కాదు. చాలా దగ్గర దాతలు చేయడానికి అడుగున్నా కానీ సహకరించే వాళ్ళు లేకుంటే ఈ పండుగ కావు. ఆ రోజు మనం సహకరించిన కాబట్టి దాతల ముందుకు వచ్చారు, మీరైనా పనిచేశారు. ఈరోజు ఇంత బలమైన అభివృద్ధి అయింది. అవసరం లేదు గవర్నమెంట్ పరంగా ఏమేమి రావాలని చేసినాం. సీసీ రోడ్లు కానీ మిగతా రోడ్లు కానీ మిగతాయి. కానీ ఈ ఆలయం ఏంటంటే ఎండోమెంట్ కాకుండా ఆర్కే ఆలయం సంబంధించిన దీన్ని ప్రైవేట్ పరంగానే దాతలను తాను బాగా చేసి దాన్ని డెవలప్ చేయాలి తప్ప గవర్నమెంట్ పరంగా ఇవ్వడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఆలయ నిర్మాణానికి ఇవ్వడానికి కుదరలే. మిగతా అన్ని కూడా చేయడం జరిగింది. అడుగున గడ్డగా ఉండి అభివృద్ధి చేయడం జరిగింది. మరి భవిష్యత్తులో కూడా ఈ ఆలయానికి సంబంధించిన ఇంకా కార్యక్రమాలు ఏమన్నా అందరూ సహకరించమని నా వంతుగా అండగా ఉండడం తెలియజేస్తూ, మరి నిజంగా కూడా గంజలో స్టేట్ ముఖ్యంగా పర్సనల్ మిగతా వాళ్ళందరూ కూడా అభినందన తెలపాలి. ఈ ఆలయానికి స్థాయికి రావడానికి వాళ్ళు ఆ రోజు అడగకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. వాళ్ళు అడగడానికి అందుబాటులో ఉండాలి. అసలు గతంలో అడగడానికి అందుబాటులో ఉండే పరిస్థితులు లేవు. మరి పరశవేది గారు ధైర్యం చేసి ఒక ఎమ్మెల్యేని అడగగలిగిందంటే ఆ ఛానల్ ఇచ్చినాం కాబట్టి అలాగే అడిగే అవకాశం ఇచ్చినా కాబట్టి అడగగలిగింది. ఇది ఒక్కటే ఆలయం కాదు, జడ్చర్లకు సంబంధించి అన్ని ఆలయాలైనా గొప్ప చేశారు. దాన్ని ఏం డౌట్ లేదు. ఇవాళ ఎక్కడ పోయినా ఎవరు పోయినా
ఏ గుడికి పోయినా గుడికి పోయిన దాంట్లోనే మనమే. ఇప్పుడు గుట్ట మీదకి రంగనాయకుల గుట్ట పోయిన గతంలో చాలా సంవత్సరాలుగా గుట్ట మీదకి రోడ్డు కావాలి, గుట్ట మీదకి రోడ్డు కావాలి, గుట్ట రోడ్డు అయితే బాగుండే. ఆ రంగనాయకుల ఆలయం కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి భక్తులు సందర్శించుకుంటారు. మరి ఈరోజు ఆలయాన్ని గుట్టపైకి రోడ్ వేయించడం కాబట్టి ఈరోజు ఆలయం అంతా రమణంగా ముందుకు పోతా ఉంది. అక్కడ కూడా వచ్చే కమిటీ వాళ్ళు వచ్చి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఆ రోడ్డు లేకుంటే కమిటీ వాళ్ళు ఏం పనిచేయడానికి అవకాశం లేకుండే. మరి అదే కాకుండా అక్కడ ఉన్న పోషమ్మ గుడి కావచ్చు, అక్కడ హనుమాన్ గుడి కావచ్చు, అక్కడ మైసమ్మ టెంపుల్ కావచ్చు, అన్ని నా టైంలో నేను నా సహకరిస్తున్నాను అని కూడా జరిగింది. ఈ దర్గాలు కానీ జడ్చల పట్టణంలో దర్గాలు కావచ్చు, 2 దర్గాలు సుబానుడు అలీం కలీం షా దర్గా అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం జరిగింది. మొహమ్మద్ అలీ షా దర్గా అభివృద్ధి చేయడం జరిగింది. ఆలయాలన్నీ కూడా అన్ని లింగంపేట అన్ని రకరకాల అన్ని కూడా ఆలయాలు కూడా ఈ రోజు జడ్చల టౌన్లో ఉన్న అన్ని ఆలయాలుగా పూర్తి స్థాయిలో స్టార్ట్ చేసి అభివృద్ధి చేయడానికి సహకరించడం జరిగింది.